మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఇది చాలా సింపుల్ కదా. లేకపోతే ఒక త్రిఫలా వేసుకున్నా, లేకపోతే ఏదో అది వేసుకుంటే ఇది వేసుకుంటే పోతుందని కొందరు అంటున్నారు. అసలు ఏం వేసినా పని చేయట్లేదని కూడా కొంతమంది చెప్తున్నారండి. క్రానిక్ అయిపోతుంది అనమాట ఇది. ఎందుకంటే బౌల్ మూమెంట్ ఉండట్లేదు. బౌల్ మూమెంట్ ఎందుకు ఉండట్లేదు అంటే మళ్ళీ ఇక్కడ కారణం ఏంటంటే ఐడియల్గా కూర్చోవడం, ఎటువంటి వ్యాయామం చేయకపోవటం. అలాగే ప్రాణాయామం కానీ, యోగా కానీ, వ్యాయామం కానీ ఏదో ఒకటి చేస్తే మీకు కాన్స్టిపేషన్ తగ్గడానికి యోగాలో చక్కని ఆసనాలు ఉంటాయండి, చక్కని ఎక్సర్సైజులు ఉంటాయి యోగాలో. అవి చేసుకుంటే కనుక మీకు కాన్స్టిపేషన్ చాలా బాగా తగ్గుతుంది. ఎంతసేపు ఒక సునాముఖియో, ఒక త్రిఫలానో, ఒక కాయం చూర్ణమో ఇలాంటివి వేసుకుంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది కదా, పర్వాలేదని అనుకోవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేసుకోవాలండి. చేసుకోకపోతే ఏమవుతుందంటే అనేక రకాల చర్మవ్యాధులు రావడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, ఎన్నో రకాల వ్యాధులకు మూల కారణం కాన్స్టిపేషన్ అండి. ఆయుర్వేద శాస్త్రంలో 3 మంచి లక్షణాలు ఉండాలి ప్రతి మనిషికి. ఏంటి అంటే చక్కగా నిద్రపోవటం పడుకోగానే, రెండవది తిన్న ఆహారం అరిగిపోవటం, అజీర్ణం లేకుండా ఉండడం, మూడవది ఉదయం లేవగానే ఫ్రీ మోషన్ అవడం, అంటే మలబద్ధకం లేకుండా మలం లేవగానే బయటికి వెళ్ళిపోవడం. ఈ 3 పెర్ఫెక్ట్గా ఉన్న మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క అనమాట. ఇందులో ఈ మోషన్ అనేది ఎప్పుడైతే మీకు ఫ్రీగా అవ్వలేదో నిద్ర కూడా పట్టదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, చర్మవ్యాధులు వస్తాయి. దీనివల్ల బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతే అనేక వ్యాధులకు మూల కారణం ఇదన్నమాట. అందుకు కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేసుకోవాలి అంటే మీరు త్రిఫలా వాడుకోండి. ఆ త్రిఫలా కూడా ఏం చేస్తారంటే కరకాయ, తాణికాయ ఈ 2 చూర్ణాలు తెచ్చుకుని మీరు ఆ 2 ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శుద్ధి అయిపోతాయి. ఈ 2 ఉసిరికాయని శుద్ధి చేయవలసిన అవసరం లేదండి. అవి ఫ్రెష్గా అనేక మూలికా దుకాణాల్లో దొరుకుతున్నాయి. ఆ డేట్ అది చూసుకుని ఒక 2-3 నెలల ముందర చేసిన పౌడర్లు తెచ్చుకుని 1, 2, 3 అంటే కరక్కాయ 1, తాణికాయ 2, ఉసిరికాయ 3, లేకపోతే 1, 2, 2 ఇలాగ మీ శరీర తత్వాన్ని బట్టి 1, 1, 1 కూడా వాడుకోవచ్చు. ఆ విధంగా మీరు వేడి నీళ్ళతో కానీ, మజ్జిగతోటి కానీ, పాలతోటి కానీ పడుకునేటప్పుడు తీసుకుంటూ ఉంటే మీకు మీ శరీర తత్వాన్ని బట్టి రాత్రి పడుకునే ముందర ఏ విధమైన ఆహారం తీసుకోవడం అలవాటు, ఏ విధమైన లిక్విడ్ తాగడం అలవాటు, దాన్ని బట్టి మీరు ఇది తీసుకుంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. లేకపోతే మీరు ఏం చేస్తారంటే గులాబీ రేకులు, ఎండి ద్రాక్ష, సున్నాముఖి, కరక్కాయి ఈ 4 భాగాలు తీసుకుని చక్కగా చూర్ణం చేసుకుని అందులో మీరు నల్ల జీలకర్ర కూడా కలుపుకోవచ్చు, కొద్దిగా వాయువిడంగాలు కూడా కలుపుకోవచ్చు కావాలంటే. వాయువిడంగాలు కలపడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ వాయువిడంగాలు అనేది మీ పొట్టలో ఉన్న క్రిములను పూర్తిగా నాశనం చేస్తాయి అన్నమాట. అమీబియాసిస్ని కానీ, నులి పురుగులు కానీ ఇలాంటివి ఉండటం వల్ల ఏం చేస్తుందంటే వాటి వల్ల కూడా మనకి ఈ మలం అనేది గట్టిపడిపోవటం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. ఈ వాయువిడంగాలు నల్ల జీలకర్ర అనేది కలపడం వల్ల ఏమవుతుందంటే నల్ల జీలకర్ర ఇండైజెషన్ మీద చక్కగా పనిచేస్తుంది. అలాగే పొట్టలో ఉన్న క్రిములను చంపడానికి కూడా వాయువిడంగాలు అది 2 సపోర్ట్గా పనిచేస్తాయి. కాబట్టి మీకు మలబద్ధకానికి కారణమైన ఏవైతే క్రిములు ఉన్నాయో వాటిని చంపుతా ఈ మందులు వాడుకుంటే మీకు బౌల్ మూమెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. కొన్ని యోగాసనాలు కానీ, ఎక్సర్సైజ్ కానీ చేయటం వల్ల అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ మలబద్ధకం అనేది తగ్గుతుందన్నమాట. మందుల మీద ఆధారపడిపోయి జీవితాంతం మందులు వేసుకున్నారనుకోండి, ఆ అవయవాలు ఇంక పనిచేయవు. మందు వేసుకున్న రోజున, ఆ మందు దొరకని రోజున మీకు చాలా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మళ్ళీ న్యాచురల్గా మోషన్ అయ్యేలాగా ఏ రకమైన మందులు ఉంటాయో వాటిని వేసుకోవడం కోసం అలవాటు చేసుకోండి. అలాగే కొన్ని యోగాసనాలు అలవాటు చేసుకోండి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు, మరీ వేడి నీళ్ళు తాగొద్దు, అది కూడా అందరికీ పడదు. పడుకునేటప్పుడు ఒక 20 గ్రాములు 2 తులాల వరకు కొబ్బరి కుర్డి నుంచి తయారు చేసిన ఆయిల్ దొరుకుతుంది, పల్చని ఆయిల్, కొబ్బరి నూనె, అందులో కొంచెం నిమ్మకాయ పిండుకుని కానీ గోరువెచ్చగా కానీ అది తాగి పడుకున్నారనుకోండి, మీకు మరీ మలబద్ధకం ఎక్కువ ఉంటే 30-40 గ్రామ్స్ కూడా తాగొచ్చు. డైలీ తాగితే ఎక్కువ మోషన్స్ అవ్వడం వల్ల నీరసం కూడా వస్తుంది. ఇలాగ మీకు మలబద్ధకం ఉన్నప్పుడు అలా చిన్న డోస్ తోటి మొదలుపెట్టి కావాల్సినప్పుడు అది తాగుతూ ఉంటే మీ బాడీలో గుడ్ ఫ్యాట్ పెరుగుతుంది,
ప్రేగుల్లో ఉన్న లూబ్రికేషన్, జిడ్డు పెరగడం వల్ల లూబ్రికేషన్ ఉండటం వల్ల మలబద్ధకం అనేది న్యాచురల్గా తగ్గడానికి అవకాశం ఉందండి. అలాగే పడుకునేటప్పుడు ఒక చెంచా పేరిన నెయ్యి, ఒక చెంచా పంచదార, షుగర్ లేని వాళ్ళు ఉంటే 2 కలుపుకొని తిని పడుకున్నా కూడా ఈ మలబద్ధకం అనే వ్యాధి నుంచి బయటపడటానికి చక్కని అవకాశం అండి. అలాగా నేను ఈ వీడియోలో చెప్పే ఏవైతే ఉన్నాయో ఆ 2 రకాలుగా మీరు ప్రయత్నించి మీ మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే మలబద్ధకం తగ్గిందో మీకు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీ శరీరం కాపాడుతుందన్నమాట. కొబ్బరి నూనె అనేది చాలా హెల్దీ ఫ్యాట్ అండి. మీ శరీరంలో ఉన్న కాంతిని కానీ మీ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు వింటర్ వచ్చింది, ఒళ్ళు డ్రై అయిపోయి పేలిపోవడం, దురద రావడం, చర్మవ్యాధులు రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు కొబ్బరి నూనె ఆముదం సమానంగా తీసుకుని పొయ్యి మీద ఒకసారి వేడి చేసి దింపుకుని ఒక డబ్బాలోనే సీసాలోనే పెట్టుకోండి. అది జిడ్డుగా ఉంది చర్మం అని అనుకోకపోతే అటువంటి వాళ్ళు స్నానం చేసిన వెంటనే ఒళ్ళంతా అప్లై చేసుకుంటే కనుక మీకు చక్కగా మాయిశ్చరైజర్గా ఉపయోగపడి ఈ శీతాకాలం చర్మవ్యాధుల నుంచి రక్షించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అదే కొబ్బరి నూనె ఇది మీరు జాగ్రత్తగా కొద్దిగా అల్లం రసం కలుపుకుని తాగితే ఫ్రీ మోషన్ అవడానికి కూడా పనిచేస్తుంది. ఏదైతే నేను చెప్పానో చర్మానికి రాసుకుంటానికి పనిచేస్తుంది. ఆ కొబ్బరి నూనె తాగటం వల్ల చర్మం మీద జిడ్డు పెరగడం వల్ల మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. మంచి ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది, మీ చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందండి. ఓకేనండి, నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.